నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను షహదా. కాలేజీలో మంచి మార్కులు లేకపోతే మంచి ఉద్యోగం దొరకదనే భయం చాలా మంది విద్యార్థుల్లో ఉంటుంది. 6 CGPAతో చదువు పూర్తి చేసిన నమన్ బన్సల్కు ఈ భయం నిజంగానే అడ్డంకిగా మారింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్కు అర్హత లేకపోవడంతో పాటు ఇంటర్న్షిప్లకు దరఖాస్తు చేసిన వరుస రిజెక్షన్స్ ఎదురయ్యాయి. కానీ అక్కడితో అతడి ప్రయాణం ఆగలేదు. అకాడమిక్ స్కోర్ బలంగా లేకపోవడంతో తన ప్రోగ్రామింగ్ నైపుణ్యాలపై నమన్ మరింత దృష్టి పెట్టారు. కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ లో నైపుణ్యం పెంచుకొని కోడ్ ఫోర్సెస్ లో క్యాండిడేట్ మాస్టర్ స్థాయికి చేరుకున్నారు. రెజ్యూమ్ లో CGPA కంటే తన టెక్నికల్ స్కిల్స్ కు హైలైట్ చేశారు. చివరకు రిఫరల్ ద్వారా మేక్ మై ట్రిప్ లో ఇంటర్న్షిప్ సాధించారు. మేక్ మై ట్రిప్ లో అనుభవం నమన్ కెరీర్ కు కీలక మలుపుగా మారింది. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ DE-షాలో ఫుల్ టైం ఉద్యోగం దక్కింది. మరింత అనుభవం సంపాదించిన తర్వాత ఒకప్పుడు CGPA కారణంగా ఇంటర్న్షిప్ ఇవ్వని అడోబ్లోనే మెంటర్ ఆఫ్ టెక్నికల్ సాఫ్ట్ గా ఉద్యోగం సాధించారు. అక్కడ దాదాపు 2 ఏళ్లు పనిచేశారు. ఆ తర్వాత నమన్ బన్సల్ కెరీర్ మరో స్థాయికి చేరింది. ప్రస్తుతం ఆయన మైక్రోసాఫ్ట్ లో SDE2 గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆయన వార్షిక వేతనం సుమారు 90 లక్షలుగా పేర్కొంటున్నారు. ఒకప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్ కు కూడా అర్హత లేని విద్యార్థి ఇప్పుడు ప్రపంచ దిగ్గజ కంపెనీలో పనిచేస్తున్నారు. నమన్ కథ చెప్పే విషయం ఒక్కటే: మార్కులకు అవకాశాన్ని ఆపగలవు, కానీ ప్రతిభను శాశ్వతంగా ఆపలేవు. ఎదురైన ప్రతి తిరస్కరణను తనను తాను మెరుగుపరుచుకునే అవకాశంగా మార్చుకున్నారు. చివరకు ఆ నైపుణ్యాలు ఆయనకు ఒక్కో తలుపు తెచ్చాయి. CGPAతో కెరీర్ మొదలవుతుందేమో, కానీ దాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలో నిర్ణయించేది మన నైపుణ్యాలే.